Next problem, plane. Find the equation of the plane passing through 2, 3, 4 and perpendicular to x-axis. Okay. So, మనం ఫైండ్ చేయాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అనేది 2, 3, 4 అనే పాయింట్ గుండా పాస్ అవుతూ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఆ ప్లేన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్, గివెన్ ద ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ parallel to YZ plane. సో ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా ఉంటుందని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అది. సో మరి ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, parallel to YZ plane. Is okay. YZ plane కి ప్యారలల్ గా ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x is equal to k. K means constant. సో ఈ కాన్సెప్ట్ మనం స్ట్రైట్ లైన్స్లో కూడా చూస్తాం. స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు కే, స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ టు కే. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది. సో మన ప్లేన్ అనేది ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది. సో వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్, సో ఇది వైజెడ్ ప్లేన్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు కే, XY ప్లేన్ అంటే z ఈజ్ ఈక్వల్ టు కే, XZ ప్లేన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు కే. అట్లా ఆ విధంగా తీసుకుంటాం మనం. సో ఇది వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ కాబట్టి ఇది x ఈజ్ ఈక్వల్ టు కే. సో ప్లస్, సో ఇది మన రిక్వైర్డ్ ప్లేన్. ఇది 2, 3, 4 అనే పాయింట్ గుండా పాస్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. సిన్స్ ఇట్ ఈజ్ passing through 2, 3, 4, 2, 3, 4. సో ఇప్పుడు మన రిక్వైర్డ్ ప్లేన్ ఈ విధంగా ఉంటుంది. ఈ ప్లేన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో పాస్ అవటం అంటే మనం ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, జెడ్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మరి ఈ ప్లేన్ ఈక్వేషన్లో ఎక్స్ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దేర్ఫోర్ 2 ఈజ్ ఈక్వల్ టు కే. ఓకే, సో వైజెడ్ అనేవి లేవు. సో 2 ఈజ్ ఈక్వల్ టు కే అంటే దట్ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్ టు 2. సో కే వాల్యూ వచ్చేస్తుంది. ఈ వచ్చినటువంటి కే వాల్యూ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ప్లేన్. దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్లేన్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 2. Okay, so that is the answer.